హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు మనం అందరం అడిగేటువంటి అనేక ధార్మిక సందేహాలని నివృత్తి చేస్తున్న చిర్రావురి గారు ఇవాళ కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దామా? నమస్తే చిర్రావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసేసుకుందామండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? చిర్రావురి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా శ్రీదేవి. చెప్పమ్మా. అదే చీర కట్టుకుని రమ్మన్నారు కదండి. ఏంటో అర్థం కావట్లేదు, గట్టిగా మాట్లాడు. శనివారం పచ్చి చీర కట్టుకుని రమ్మన్నారు కదండి, 6వ తారీఖు. 6వ తారీఖు, అవునమ్మా. అది పచ్చ అని చెప్పారండి. పసుపు పచ్చ అనుకుంటానండి. పసుపు అంటే ఎల్లో కలర్. అదే పసుపు వేరు, పచ్చ వేరు. పసుపు అంటే ఎల్లో కలర్ అన్నమాట. వెంకన్న బాబుకి ఎల్లో కలర్, పసుపు రంగు. మొత్తం పసుపు రంగు అండి. పసుపు రంగు అంచులు ఉంటాయిలే, అంచులు ఎరుపో నలుపో ఏదో నీలమో ఉంటాయి. కాకపోతే పసుపు రంగు చీర. మొన్న నుంచి పాప పుట్టినరోజండి, మీరు విషయం చెప్తారని ఫోన్ చేసండి, అని కలవలేదండి. పాప పేరేంటి? హరిప్రియ అండి. హరిప్రియకి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆశీస్సులు. అవేళ 6వ తారీఖు ముత్తైదువులందరూ పసుపు ఎల్లో కలర్ చీర కట్టుకుని వస్తే నాతో పాటు మీరు కూడా నక్షత్ర ప్రదక్షిణం చేయవచ్చు. మంత్రపూర్వకంగా నేను వెంకన్నబాబుకి ప్రదక్షిణ చేసాం, నాతో పాటు మీరందరూ కూడా ప్రదక్షిణ చేయొచ్చు. మామూలుగా అనుకున్న నక్షత్ర ప్రదక్షిణం కాబట్టి నక్షత్రాలు 27 కాబట్టి 27 మంది ముత్తైదువులతో ప్రదక్షిణ చేద్దామని అనుకుని టీవీలో కూడా ప్రకటించినప్పుడు మీరు లేరులేండి. ఫలానా వాళ్ళు, ఫలానా చక్రమ్మ గారు, ఫలానా సునీత, పద్మావతి గారు ఇలా చెప్పేసిన, సీత గారు ఇలా చెప్పేసేటప్పటికి అనంతలక్ష్మి, వెంకటలక్ష్మి వీళ్ళందరి పేర్లు చెప్పేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ అయ్యో బాబోయ్ వాళ్ళ పేర్లు చెప్పారు, మా పేరు చెప్పరండి అని చెప్పేసి సుమారు ఒక 70-80 మంది ఇంకా నాకు వాట్సాప్లో బుర్ర వాచిపోయేలా మెసేజ్లు పెట్టేశారు. మేము వస్తామండి అని. కొంతమంది అయితే ఫోన్ ఏడుపులు, వీడియో రికార్డింగ్లు, గురువుగారు మమ్మల్ని మీరు లెక్కలో వేసుకోరా, మేము మీతో ప్రదక్షిణ చేయడానికి పనికిరామా అని ఏడుపులు, వాయిస్ రికార్డింగ్లు. నేను ఒక్కసారి ఏంటి ఎంతమంది సోదరీమణులు కన్నీళ్ళకి నేను కారణం అయ్యానా అని చెప్పి ఒక్క నిమిషం ఆలోచించి, సరేలే అమ్మా 27 మంది 27 నక్షత్రాలన్నా బాగానే ఉంది. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కాబట్టి 27 × 4 108 మందితో ప్రదక్షిణ చేస్తా పోండి అని చెప్పా. అప్పుడు అందరూ కూడా శాంతించి హ్యాపీగా థ్యాంక్స్ గురువుగారు, అలాగేనండి మేము వస్తాం, పసుపచ్చ రంగు చీర కట్టుకుని వస్తాం, మీతో కలిసి ప్రదక్షిణ చేయడం అంటే అసలు మిమ్మల్ని చూడడమే మా కోరిక. అలాంటిది మీతో కలిపి వెంకన్న బాబుకి ప్రదక్షిణ చేయడం అంటే గొప్ప చెప్పుకున్నట్టు కాదు, కానీ వాళ్ళన్న మాట చెప్తున్నా, మేము అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి మేము వస్తామండి అన్నారు. 108 మంది కంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఏం పర్లేదమ్మా, మీరు రండి, అందరం కలిసి ముత్తైదువులు మాత్రమే కలిసి ప్రదక్షిణ చేద్దాం. జయం. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా మీ పేరు? నాగమణి అండి. నాగమణి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కాకినాడ అండి. చిర్రావురి గారు మీకు నమస్కారం అండి. చెప్పు తల్లి. ఎంత రోజులు చేస్తున్నానండి, ప్రసాదం అందిందండి. అందిందా? బాగా జరిగింది. మీరు ఇచ్చిన ప్రసాదం కూడా అందిందండి. పూజ సంతోషం తల్లి, చక్కగా చేసుకున్నామండి. సుందరరావు గారి మా అన్నయ్య ఈ 4 తెలుసులండి. మా అన్నయ్య అండి చనిపోయారండి, విజయవాడ అండి. చనిపోతాడండి ఇవాళకి 5 రోజులండి. పొద్దున వచ్చానండి నేను. ఆడపిల్లకి 5 రోజులు మైలు ఉండి 3 రోజులకి అయితేని వచ్చామండి. వచ్చినప్పుడు కాకి తల మీద కొట్టిందండి స్వామి గారు. అయ్యో, ఏ ఊర్లో ఉంటారు మీరు? మాది కాకినాడ అండి. మా అన్నయ్యదేమో విజయవాడ తినాలండి. కాకినాడలో మీ తల మీద కొట్టిందా? కాకినాడ మా ఇంటికి వచ్చేటప్పుడు తల మీద ఇట్లా తన్ని వెళ్ళిందండి. అదే కాకినాడలో కాకి కొట్టింది కాబట్టి దాని అర్థం ఏంటంటే శని పీడ ఏదో మీకు రాబోతోంది అని అర్థం. దానికి విరుగుడు ఏంటంటే ఈ శనివారం సిద్ధాంతం వెళ్ళండి. అదేనండి గురువు గారు, అన్నయ్య ఇది బుధవారం అయిద్దండి, శనివారానికి కుదిరిద్దండి. శనివారం నాడు, ఈ బుధవారం అయిపోతుంది ఇప్పుడు. ఓహో, ఈ శనివారం కుదరదా మీకు? ఈ శనివారం 11 రోజులు, బుధవారం 11 రోజులకి కార్యం అండి. అది కాదు, మీకైతే శుద్ధి అయిపోయింది కదా? నాకు శుద్ధి అయిపోయింది. అయిపోయింది కాబట్టి మీరు మీ ఆయన కలిసి సిద్ధాంతం వెళ్ళండి. సిద్ధాంతం వెళ్ళి తెలియలేదు దారి. చెప్పేది వినండి. కాకినాడ నుంచి భీమవరం బస్సు ఎక్కండి. నరసాపురం కానీ భీమవరం బస్సు కానీ ఎక్కారనుకోండి, కాకినాడలో కానీ రావులపల్లిలో కానీ డైరెక్ట్గా సిద్ధాంతం ఊళ్ళో బస్ స్టాండ్లో దింపుతారు.
వెళ్ళామండి గురుగారు ఒకసారి. అయితే ఏం చేస్తారంటే వెళ్ళారు కాబట్టి తెలుసు ఫస్ట్ కాబట్టి వెళ్ళామండి, తెలియలేదండి. ఈసారి ఏం చేస్తారంటే ముందు గోపాలస్వామి గుడికి వెళ్ళండి. ఈసారి నుంచి వెళ్ళే వాళ్ళందరూ ఫస్ట్ గోపాలస్వామి గుడికి వెళ్ళండి. గోపాలస్వామి గుడిలో మాధవస్వామి అని ఆయన సిద్ధాంతం క్షేత్రపాలకుడు. ఆయనకి 3 ప్రదక్షిణాలు చేసుకుని 11 రూపాయలు అక్కడ సమర్పించుకుని అక్కడి నుంచి బయలుదేరి మీరు వెంకన్నబాబు గుడికి వెళ్ళండి ఈసారి. అలాగే ఈ శనివారం ప్రదక్షిణ చేసేవాళ్ళు గంట కొడుతూ ప్రదక్షిణాలు చేయండి. ఎందుకంటే ఘంటానాదం చేస్తూ ప్రదక్షిణ చేస్తూ గోవిందనామాలు చెబితే ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. అప్పులు తీరతాయి, ఆర్థిక సమస్యలు తీరతాయి, మీ ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీపం పెట్టేటప్పుడు గంట కొట్టండి సిద్ధాంతంలో. అలాగే వెంకన్నబాబుకి ఇటు మాధవస్వామికి చేసినా అటు వెంకన్నబాబుకి చేసినా గంట కొడుతూ మీరు ప్రదక్షిణాలు చేసుకోండి. తర్వాత ఆ గంటను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి రోజు గంట కొట్టి పూజ చేసుకోండి. ఎవరికన్నా ఇంట్లో గంట లేకపోతే కొత్త గంట కొనుక్కోండి. శనివారం నాడు కొనుక్కొని జాగ్రత్తగా వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణ చేసేటప్పుడు గంట కొట్టి తర్వాత ఆ గంటను జాగ్రత్తగా మీ ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకోండి. పూజ ప్రారంభం చేసే ముందు మీ ఇంట్లో కూడా రోజు గంట కొట్టి పూజ చేసుకోవాలి. జయం. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు? మా పేరు రమణ అండి. రమణ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? భద్రాద్రి కొత్తగూడెం పాలమంట. మాట్లాడండి అమ్మా గురుగారితో. రమణ చెప్పమ్మా. బాగుంటారా గురుగారు? చెప్పు తల్లి. శ్రీమాతమైన తల్లి. అయితే గురుగారు సందేహాలు 2 ఉన్నాయి. అయితే నాకు 2 బాబులు. ఒక బాబు నాకు పెద్ద బాబు నా కాడే ఉంటాడు. నా కాడంటే కిరాయికి పక్కన ఉంటాడు, సొంత ఇంట్లోనే. ఒక బాబు హైదరాబాద్ లో ఉంటాడు. అయితే ఆ 2 బాబులలో ఒక బాబు మాకు ఎవరికైనా సాయం పట్టదేమనుకుంటే ఎవరు సాయపట్టట్లేరు. అయ్యో. మా ఆరోగ్యాలు బాగలేవు, మా భర్త ఆరోగ్యం, నా ఆరోగ్యం బాగలేదు. మేము చేసే వ్యాపారం 4 గిర్రల బండ్లు, తోసుడు బండ్లు కిరాయికి ఇచ్చుకుంటాం. ఒక 30 దాకా ఉంటాయి బండ్లు, 30-20 దాకా ఉంటాయి. అయితే ఆ వ్యాపారంలోకి మా అబ్బాయి దిగితే బాగుంటది, రెస్ట్ తీసుకుంటే బాగుంటది అని కోరుకుంటున్నాం. కానీ ఏ అబ్బాయి కూడా వచ్చేటట్టు లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదమ్మా చేయడానికి ఆ వ్యాపారం. వాళ్ళకి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మనకి నచ్చిన పని వాళ్ళు చేయకపోవచ్చు. వాళ్ళకి జాతకం ప్రకారం ఏది బాగుంటుందో ఆ వ్యాపారం కానీ ఆ వ్యవహారం కానీ ఉద్యోగం కానీ చేసుకొనివ్వండి. లేని పరిస్థితుల్లో వాళ్ళే వచ్చి మీకు సాయపడతారు తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరండి? బాబ్జీ అండి. బాబ్జీ గారు ఎక్కడి నుంచి? కాకినాడ నుంచి అండి. చిర్రావురు గారితో మాట్లాడండి. బాబ్జీ చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. చెప్పనా? ఏం లేదండి, మా అత్తోరు ముమ్మడివారం అండి. మా అత్తోరు ముమ్మడివారం అండి. ఏమండి టీవీ సౌండ్ తగ్గించాలి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. టీవీ సౌండ్ తగ్గించాలి. తగ్గిస్తున్నారండి, తగ్గిస్తున్నారు. వినపడద్దు అసలు నాకు టీవీ సౌండ్. చెప్పండి. ఏమండి, నాకు 2 బావమద్దులండి. 2 బావమద్దులకి పెళ్ళిళ్ళు అవ్వలేదండి. ఒక ఆయనకి 60 సంవత్సరాలు వచ్చేసినాయి, ఒక ఆయనకి 50 వచ్చేసినాయి. బామ్మర్దులుగా? బావమద్దులు కండి. ఏమండి, మా మామయ్య గారు పోయి ఒక 4-5 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు ఆ ఇంటి మీద అప్పులు ఉన్నాయండి. ఇద్దరికి వాళ్ళ సమస్యలు ఏంటంటే వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఏమండి, ఇంటి పొజిషన్ ఏం బాగోలేదు, అప్పుల పాలు అయిపోయారు. ఇల్లు అమ్ముదామంటే బేరం అవడలేదు ఇల్లు. దానికోసం వాళ్ళు బాధపడుతుంటే ఇప్పుడు గురుగారిని కనుక్కుని మీకు ఫోన్ చేస్తానని చెప్పేసి మీకు చేశాను అనమాట అండి. మీదేవరు? మాది మండపేట అండి. మండపేట. బాబ్జీ ఇప్పుడు ఎంత ఉంది అప్పు వాళ్ళకి? ఒక 15 లక్షలు ఉంటుందండి. ఇల్లు అమ్మితే ఎంత వస్తుంది? ఇల్లు అమ్మితే ఒక 50 అలా రావచ్చండి. మరి తీసి పాడేమని చెప్పలేకపోయి అప్పులు ఎంతకాలం పెట్టు కూర్చుంటారు? అది బేరం కూడా ఎవరు రావడం లేదండి. సరే, ఓ పని చేయ, వాళ్ళ ఇంట్లో దీపం పెడుతున్నారా అసలు? ఆ దీపం పెట్టడం లేదండి. ముందు పెట్టమని చెప్పు. ఇంట్లో దీపం లేకపోతే ఇంటికి కళ ఉండదు. కళ ఉండదండి. ఇంటికి కళ ఉండదు, ఇంటికి ఆకర్షణ శక్తి ఉండదు. ఆ ఆకర్షణ జనాకర్షణ అయినా ధనాకర్షణ అయినా ఇంట్లో దీపం పెడితే ఇల్లు ఆకర్షిస్తుంది లక్ష్మీదేవిని. ఎప్పుడైతే లక్ష్మీదేవిని ఆకర్షించి లక్ష్మీదేవి వీధిలో వెళ్తూ వెళ్తూ అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి వీళ్ళు పెట్టిన దీపం ఇంటి ముందు ముగ్గు, అంటే పాపం మగోళ్ళు కదా, వీళ్ళకి పాపం ఆడోళ్ళు లేరు కాబట్టి ముగ్గు పెట్టలేరులే, కానీ
ఎలా కాస్త నీళ్ళు చల్లి ఎవరో చూడకుండా అయినా పొద్దున్నైనా కాస్త ఓ 2 ముగ్గు కర్రలు వేసేయమను. వేసేసి ఇంట్లో దీపం పెట్టమను. దీపం పెడితే లక్ష్మీదేవి ముందు ఇంట్లోకి వచ్చిందంటే ఆ లక్ష్మీదేవి ఆకర్షణ వల్ల అన్నీ జరుగుతాయి. ఇంటికి బేరం రావాలన్నా, ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా, ఇంకా ఏదన్నా వాళ్ళకి కలిసి రావాలన్నా, ఇల్లు మంచిగా అమ్ముడవ్వాలన్నా. ఇల్లు అమ్ముడవ్వడం అంటే ఏంటి? వాళ్ళకి ఆదాయం, డబ్బులు రావడం. ఇల్లు అమ్మేస్తే డబ్బులు వస్తాయి. ఆ ఇల్లు అమ్మేసి డబ్బులు రావాలంటే లక్ష్మీదేవి రావాలి. లక్ష్మీదేవి రావాలంటే వాళ్ళు తెల్లవారుజామున కాస్త నీళ్ళు వెళ్ళి ఇంటి ముందు 2 ముగ్గు కర్రలు వేసేస్తే అప్పుడు ఇంట్లో దీపం పెడితే లక్ష్మీదేవి వస్తుంది. ఇంట్లో ఆడాళ్ళు లేరు కదా, మేము మగాళ్ళం కదా అని చెప్పేసి ఊరుకోకుండా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఏం చెయ్యాలో అది మనం చెయ్యాలి. చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. నేను చెప్పినట్టుగా చేయమనమ్మా, తప్పకుండా ఇల్లు అమ్ముడవుతుంది, వాళ్ళ అప్పుల్లోంచి బయటపడతారు. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నా పేరు జయశ్రీ అండి. నేను గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మాయ్. గురువు గారు, మా ఇంట్లో ఎంతో డబ్బు వస్తుంది కానీ అది నిలుస్తలేదండి. ఖర్చులు ఎటుపోతుంది తెలుస్తలేదు. డబ్బు ఆదాయం బానే ఉంది. ఆదాయం బానే ఉందా? ఉంది. ఎలా పోతుంది బయటికి చెప్పండి ఒకసారి. అంటే అనుకోకుండా ఖర్చులు వస్తున్నాయండి ఒకదానికి ఒకటి. అలా కాదు, ఆరోగ్య రీత్యా పోతుందా, పిల్లల చదువు రీత్యా పోతుందా, విలాసాల రీత్యా పోతుందా, ప్రయాణాల రీత్యా పోతుందా? కారణం ఉండాలి కదా. అంటే వాళ్ళు చనిపోయారని పెట్టి వస్తాడు, వాళ్ళ చుట్టాలకు పెడతాడు, వీళ్ళ చుట్టాలకు పెడుతుంటాడు. అట్లా చుట్టాలకు పెట్టి అయిపోతుంది. లోన్లు ఈఎంఐలు ఏం లేవు. ఏం లోన్లు ఈఎంఐలు ఆరోగ్యాలకు ఏం మంచిగా ఉంటున్నాయి. పోన్లే, అది మన చేతిలో ఉందమ్మా పాడు చేసుకోవడం. అంతేనా? ఇప్పుడు రుణాలకు ఏమన్నా అయిపోతుంది, అప్పుల వల్ల అయిపోతుంది, అనారోగ్యాలకు అయిపోతుంది అంటే మన గ్రహస్థితి బాగోలేదని అర్థం. ఎవరో పోతే ఈ నెల 10,000 చేతిలో పెట్టి వచ్చేస్తే దానికి మనం ఏం చేస్తాం? అంతే అంటారా? అదే చెప్తే అస్సలు వినడండి. అది మీ ఆయన్ని కంట్రోల్ చేయాలమ్మా నువ్వు. ఎంత చెప్పి వినడు గురుగారు. ఆయన వినకపోతే ఎలాగోలా వినేలా చెయ్యాలి. ఆడవాళ్ళు తలుచుకుంటే కాందే ఉంది. అంతే అంటారా? అంతే అంటాను. మా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అండి. మాకు ఎంతైనా కుదరట్లేదు ఇల్లు కట్టుకోవాలంటే. ఇల్లు కట్టుకోవాలంటే ముందు ఇంట్లో రోజు దీపం వెలిగించి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ముందు దీపం వెలిగించాలి. అవునా? సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి అధిపతి. కుజుడు భూమికి, గృహానికి, వాహనానికి అధిపతి. అందుకు ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. మంగళవారం నాడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ ఉపవాసం చేయాలి. ఎరుపు రంగు బట్టలు కట్టుకోవాలి. మంగళవారం నాడే కాకుండా రోజు సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ముందు దీపం పెట్టాలి. అలాగే మంగళవారం నాడు కందిపప్పు తినడం తగ్గించాలి. మంగళవారం కందిపప్పు తినద్దు, ఉప్పు ఎక్కువ తినద్దు. మజ్జిగలో ఎవరైతే ఉప్పు కలుపుకొని తింటారో వాళ్ళకి అప్పులు ఎక్కువ అవుతాయి. అవునా? మా ఆయన ఉప్పు ఎక్కువ తింటాడండి. అందుగురించి అప్పులు అవుతున్నాయి. చెప్తున్నా కదా, మనం కూరల్లో ఎంత ఉప్పు వేసుకున్నామో అంతే ఉప్పుతో సరిపెట్టుకు తినాలి తప్ప మజ్జిగలో ఎక్స్ట్రాగా ఉప్పు కలుపుకోవడం, కూరల్లో ఎక్కువ ఉప్పు కలుపుకునే వాళ్ళకి ఉప్పు, పప్పు, ముప్పు, అప్పు అంటారు. పప్పు మంగళవారం పప్పు ఎక్కువ తిన్నా కందిపప్పు, రోజు ఉప్పు ఎక్కువ తిన్నా అదే పెద్ద ముప్పు, అప్పు. పప్పు, ఉప్పు, ముప్పు, అప్పు. అదనమాట. అర్థమైందా? అందుకని చెప్పి జాగ్రత్తగా పప్పు తగ్గించి, ఉప్పు తగ్గించి, అప్పు తగ్గించి, ముప్పు తగ్గించుకో. సరేనా? జయం నాన్న, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా, నమస్తే. మీ పేరు? నమస్తే అమ్మా. నా పేరు శివపార్వతి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? విజయవాడ దగ్గర కండ్రకమ్మా. చిర్రావురు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత నమః స్వామి. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. అదే నేను సిద్ధాంతం పోయిన వారం నుంచి వస్తున్నా స్వామి. మా అబ్బాయికి కూడా ఇస్తున్నా నేను కొబ్బరికాయలు. ఇద్దరికి ఇవ్వాలా? మా అబ్బాయి కూడా వేరేనే ఉంటాడు. ఇవ్వచ్చమ్మా. ఎవరి పేరు మీద ఇవ్వాలనుకుంటే వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు. వెళ్ళిన వాళ్ళు వారం వారం ఇవ్వాలా స్వామి? దీపం కూడా పెట్టాలి. దీపం పెడుతున్నా. ఇద్దరి ఒక 11 ప్రదక్షిణాలు చెయ్యాలా? ఇద్దరికి చెయ్యాలి. ఎవరి ప్రదక్షిణం వాళ్ళదే చెయ్యాలి స్వామి. అదే మా పరిస్థితులు ఏమి బాగాలేదు స్వామి. అందరికి అప్పుల్లో ఉన్నాము. మా అబ్బాయి, కూతుళ్ళు, నేను అందరూ ఒకసారి అప్పుల్లోకి వెళ్ళిపోయారమ్మా. కరోనా అప్పుడు నేను
సీట్లు పెట్టేదాన్ని స్వామి. ఆ కరోనా టైంలో దెబ్బతిన్నాను. అయ్యో పాపం. 2 పోర్షన్లు ఇల్లు అయితే 1 పోర్షన్ ఇల్లు కూడా అమ్మేశాము. 1 పోర్షన్ లో మేము ఉంటున్నాము. అయ్యో. పిల్లలు నేను అందరం అప్పుల్లోనే ఉన్నాం. సరే, మీరైతే సిద్ధాంతం వెళ్తున్నారు కదమ్మా, వెళ్తున్నా సార్. మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, రమ్మనమని చెప్పండి. 11 వారాలు వెళ్తున్నా. వెళ్ళమని మీ పిల్లల్ని కూడా, మీ అమ్మాయిని మీ అబ్బాయిని అందరు రమ్మనండి. వాళ్ళు చేస్తే ఇంకా ఫలితం వాళ్ళకి. అదే కొబ్బరికాయలు ఈ వారం వారం ఇవ్వాలా, 2 సార్లు ప్రదక్షిణాలు చెయ్యాలా అని చెయ్యాలమ్మా. ఎవరి కొబ్బరికాయలు వాళ్ళవే, ఎవరి ప్రదక్షిణ వాళ్ళదే, అలాగే ఎవరి దీపం వాళ్ళదే. ఈ వారం గంట కూడా కొట్టాలి. అలాగే కొడతాను సార్. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి అమ్మా. నమస్తే. హలో హలో. ఎప్పుడైనా సరేనమ్మా, రుణ బాధలు పెరిగిపోయాయి అంటే దాదాపుగా మొదట్లోనే ఆ రుణాలు తీసేయాలి. ఎందుకంటే ఏ బంగారం తీసేసో, ఏదన్నా స్థలం ఉంటే స్థలం తీసేసో మనం రుణ బాధలు వదిలించుకోవాలి తప్ప, సరే అనవసరంగా బంగారం ఎందుకు తీసేయాలి అని చెప్పి అనుకున్నాం అనుకోండి, వడ్డీలు పెరిగిపోయి రోడ్డు మీదకి వచ్చేస్తాం. అందుకని చెప్పి ఎవరైనా సరే రుణ బాధలు ఉంటే ముందు అర్జెంటుగా ఆ రుణాలని తీర్చేయడానికి ప్రయత్నం చేయాలి. కరోనాకి ముందు మన గోశాలలో చక్కగా 40 ఆవులు ఉండేవి. 40 ఆవులు. వేద పాఠశాలలో ఒక 100 మంది పిల్లలు. ఇంత ఏర్పాటు ఉంటే కరోనా తర్వాత సంవత్సరం పాటు మాకెవరికి పని లేదు కదా. పాపం ఆ పని లేకపోవడం వల్ల అన్ని అప్పులు పాలైపోయి మేము కూడా అలాగే స్థితికి వెళ్ళాం. మీరే కాదు, కరోనా తర్వాత దాదాపుగా అందరం దెబ్బతిన్నాం. అప్పుడు ఏం చేసింటే నాకున్న బంగారం అంతా తీసేసి ముందు గోవులకి ఇబ్బంది లేకుండా, వేద పాఠశాలకు ఇబ్బంది లేకుండా సంవత్సరం పాటు నడిపించా. ఆ తర్వాత మళ్ళీ ఆదాయం మొదలైంది, మళ్ళీ ఉద్యోగాలు పెరిగి అట్లా వచ్చిందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే అవసరమైతే తీసి పాడేసి అప్పులను వదిలించుకోవాలి, బంగారం తీసేయాలి. అంతే తప్ప ఎందుకు తీయాలి, వడ్డీ వరకు కడదాం అసలు తర్వాత కడదాం అనుకుంటే వడ్డీ కడుతూనే పోతుంటే అసలు అలా మిగిలిపోతుంది. సరేనమ్మా, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే అండి, రాజేశ్వరి అండి, పోలవరం. రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి? పోలవరం అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. శ్రీమాత్రేనమ్మా, చెప్పమ్మా. మొన్న చేశానండి మాట్లాడదామని, ఆ రోజు బ్యాలెన్స్ అయిపోయి కట్ అయిపోయింది. సరే, ఆ సంగతి ఎందుకు, ఇప్పుడు ఏం అడగాలనుకున్నావు చెప్పు. మా అబ్బాయికి ఉద్యోగం లేదండి, ఉద్యోగం వస్తలేదు. మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, జీవితంలో బాగాలేదు అన్నాను కదండి మొన్న. మరి రోజు దీపం పెడుతున్నావా? రోజు పెడతలేదండి. యా, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అన్ని నష్టాలు అలాగా. మా అమ్మ పోతాం గేదెలు అవుతుందా, ఇంకా మనసు బాగోక పెడతలేదండి. మనసు బాగోనప్పుడే దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. అన్నీ బాగుంటే అలాగా మనకు దేవుడు గుర్తురాడు. అన్నీ బాగున్నప్పుడు, మనసు బాగోనప్పుడు, ఏది కలిసి రానప్పుడన్నా గుర్తు రావాలి కదా దేవుడు. అలాగానే చేసి ఇంకా మనసు విరక్తి కలిగేసి. మరి విరక్తి కలిగితే నాకెందుకు ఫోన్ చేసా? మిమ్మల్ని నమ్మాను. ఇప్పుడు దేవుణ్ణి నమ్మలేదు కానీ నన్ను నమ్మేవా? అలా కుదరదు. దేవుణ్ణి నన్ను నమ్మద్దు, నేను మోసం చేసేస్తా. నేను అబద్ధాలు చెప్పేస్తా, నేను అబద్ధాలు చెప్పి మోసం చేసేస్తా నేను. సిద్ధాంతం వెళ్తున్నామండి, 4 వారాలు అయింది. మరి దేవుడు నమ్మట్లేదన్నా? అంటే ఇంకా ఆ దేవుడు నమ్ముతున్నాం అండి. అది ఏ దేవుడు అంటే సిద్ధాంత దేవుడు ఏదో నమ్ముతున్నావు, ఇంకో దేవుడు నమ్మట్లేదా? అవునండి. కుదరదు కదా. మరి సిద్ధాంతం దేవుడు నమ్మినప్పుడు అందరు దేవుళ్ళు నమ్మాలి కదా. అందరిలో నమ్మాలంటారా? మరి నమ్మాలి కదమ్మా. ఏది ఒకటి గుర్తుంచుకో, నువ్వు దేవుడి పట్ల నమ్మకం ఉంచు, అన్నీ సక్సెస్ అవుతాయి. మనుషుల్ని నమ్మకో. చిర్రావురి గారిని నమ్మకు. నువ్వు చిర్రావురి గారిని నమ్మద్దు, దేవుడిని నమ్ము. చిర్రావురి గారు మోసం చేస్తాడు నీకు, కానీ దేవుడు ఎప్పుడు మోసం చేయడు. చిర్రావురి గారు మోసం చేస్తాడు, నో డౌట్, కానీ దేవుడు ఎప్పుడు మోసం చేయడు. జయం. గురుగారు, ఇప్పుడు ఒక చిన్న వీడియో చూసి మళ్ళీ మాట్లాడుకుందాం. అలాగే అమ్మా. వీడియో ప్లీజ్. శ్రీమాత్రే నమః అండి. నా పేరు సునీత అండి, ఆత్మకూరు నుంచి, మనకు విజయవాడ దగ్గర ఆత్మకూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు గురుగారు చెప్పిన గణపతి పూజ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను.
ఆ గణపతి పూజ నేను పోయినేడు అంత ముందేడు 2 సంవత్సరాలు వరుసనే చేసుకున్నానండి. నవరాత్రులప్పుడు, గణపతి నవరాత్రులప్పుడు ఆ 2 బాధల నుంచి బయటపడటానికి మంచి అవకాశాలు దొరికినాయి. అట్లానే మీరు కూడా చేసుకుని ఇలాంటి అవకాశాన్ని వినియోగపరచుకుంటారని అనుకుంటున్నాను. అట్లానే సిద్ధాంతం గురించి చెప్తున్నారు కాబట్టి గురుగారు, నేను నమ్మి మా అమ్మగారి ఆరోగ్యం గురించి అనుకున్నానండి. అనుకుంటే అది సక్సెస్ అయింది. నేను సిద్ధాంతం కూడా వెళ్ళి మొక్కు తీర్చుకొచ్చుకున్నాను. నమ్మి చేసుకుంటే ఫలితం ఉంటుంది అన్నట్టు మా విషయంలో మాత్రం జరిగిందండి. అది అందరికీ తెలియపరచాలని ఈ వీడియో చేస్తున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నేను కార్తీక మాసం నుంచి మీ ప్రోగ్రామ్ నేను చూస్తున్నామండి. మీ ప్రోగ్రామ్ చూసిన కాడి నుంచి మేము మీరు ఎలా చేయమంటే అలా చేశామండి. మాకు ఆరోగ్యంగా ఉన్నామండి. చాలా బాధపడిందండి. ఆరోగ్యం బాగుంది కాదు. మీరు చేసిన దాని నుంచి మాకు బాగా మా ఆయనగారు నేను పూజ చేసుకుంటున్నాం. చెప్పిన దానికి అంతా బాగానే ఉందండి. మీరు చెప్పిన తర్వాత సిద్ధాంతం వెళ్ళామండి. శివరాత్రికి వెళ్ళామండి. నైట్ వెళ్ళిపోయి శుక్రవారం నాడు తెలియక అక్కడ మాకు అక్కడ ఉండడం చూసి మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అని అడిగారండి. ఇలా కాకినాడ నుంచి వచ్చారమ్మా. మీ ద్వారాగా ఎవరన్నారండి తీసుకెళ్ళి ఇంటికి మమ్మల్ని ఎంతో మర్యాదగా చేసి మాకు బట్టలు పెట్టారండి. పార్వతి పరమేశ్వర్ లాగా వచ్చారండి. బట్టలు పెట్టారండి ఇద్దరికి. మళ్ళీ గుడికాడికి వచ్చి ఆ జాగారాన్ని చూసి ఆ పొద్దున్న దీపాలు అవి వెలిగించుకుంటే వచ్చేసామండి. ఇంటికి పోల్చేసి అలా 3 వారాల మట్టి వెళ్ళామండి. అంత బాగానే ఉంటుందండి. మా పిల్లలకి అది మీ ఆశీస్సులు ఇవ్వాలండి. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. వాళ్ళ పిల్లలకి మా పెద్దల్లుడికి మాట లేదండి. పచ్చకావలు తెచ్చిన మాట లేదు. మా అల్లుడికి మాట వచ్చి దానికి ఉపాయం చెప్పండి ఎలాగా అని. ఏదైనా పూజలు దేవుని నమ్ముకుని ఎలా ఉంటున్నామండి. మీరు చెప్పిన దానికి ఏదో మాకు బాగుందండి. శ్రీమాత్రే. ఇది విశేషం ఒకటి చెప్పాలి. ఇప్పుడు వెనకాల మాట్లాడారు కదా ఆ పెద్ద ఆవిడ, ఆ భార్యాభర్త వాళ్ళిద్దరూ నేనేం చెప్పానంటే శివరాత్రి తెల్లారి పితృదేవతలకు తర్పణాలు వదిలిపెట్టుకోండి అమ్మా, తెల్లారి శనివారం, శివరాత్రి శుక్రవారం వచ్చింది కాబట్టి శనివారం నాడు వెళ్ళండి అని చెప్పా. శనివారం నాడు వెళ్ళి చక్కగా వెళ్ళండి. కాకినాడ నుంచి మా ఊరు 1.5 గంట ప్రయాణం, 1.5 గంటలు 2 గంటలు. మామూలుగా ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు ఆవేళ పొద్దునకు వచ్చారు, కానీ వీళ్ళు కాకినాడ 2 గంటల దూరం నుంచి ఉన్నవాళ్ళు ముందు రోజు సాయంత్రం వెళ్ళిపోయారు 5ంటికే. సాయంత్రం వెళ్ళిపోయి సిద్ధాంతంలో వెళ్ళేటప్పటికి భాస్కర్రావు గారు కలిశారు. వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారమ్మంటే మేము కాకినాడ నుంచి వచ్చామంటే, కాకినాడ నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చారమ్మా, రేపొద్దున్న కదా తర్పణాలు వదిలిపెట్టేది, అందుకని మీరు రేపొద్దున రాలేకపోయారంటే, అయ్యో చాలా దూరం నుంచి వచ్చామండి, 2 గంటల దూరం మళ్ళీ వెళ్ళలేమండి అంటే, ఈ లోపల రాజు మేస్టార్ అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. నాకు అక్షరాభ్యాసం చేయించింది ఆయనే, ఆ రాజు మేస్టారే. అయితే కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఆయన ఆయన చేతుల మీద ఎవరికైనా అక్షరాభ్యాసం చేస్తే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారని ఒక నమ్మకం. సిద్ధాంతం రాజు మేస్టర్ ఆయన సుమారు చాలా మొన్న మధ్యన పాపం కాలం చేశారు. చాలా పెద్ద ఆయన, మా తాతగారు వయసు ఆయన 90 ఏళ్ళు, 89, 90 ఏళ్ళు సుమారుగా ఉంటాయి. ఆయన చనిపోయే వరకు కూడా వాళ్ళ ఇంట్లో చూస్తే మా ఇంట్లో కూడా లేవు అన్ని దేవుడి ఫోటోలు, మొత్తం గన్నిండా దేవుడి ఫోటోలు, విగ్రహాలు, ప్రతి ఫోటోకి పూలు పెడతారు. ఇన్ని పూలు రోజు అలంకరిస్తారు. పొద్దున్న గోదావరికి వెళ్ళి స్నానం చేసి వచ్చి పూజ మొదలుపెట్టారంటే మధ్యాహ్నం 1 గంట దాకా పూజ చేస్తూనే ఉంటాడు ఆయన. 1 గంట తర్వాత మడిగా భోజనం చేస్తాడు ఆ రాజు మేస్టారు. ఎంత బ్రహ్మాండమైనటువంటి చలికాలమైనా వర్షాకాలమైనా సరే గోదావరికి వెళ్ళాలి. ఆయన రాజు మేస్టారు, వాసా గంగయ్య గారు ఒక ఆయన, చిర్రావూరి కృష్ణమూర్తి గారు అంటే మా తాతగారు, రామారావు మేస్టారు, వీళ్ళు ఒక 10 మంది ఉండేవారు. ఈ 10 మంది కూడా తెల్లవారుజాము 4 అయ్యేటప్పుడు గోదావరి స్నానానికి వెళ్ళిపోవాలి. గోదావరిలో స్నానం చేసేయాలి. అక్కడి నుంచి కేదారేశ్వర స్వామి వారికి ఆ చెంబుతో నీళ్ళు తెచ్చి అభిషేకం చేసేయాలి. మళ్ళీ గోదావరిలోకి వెళ్ళి మళ్ళీ చెంబు నిండా నీళ్లు తెచ్చుకుని ఇంటికి వచ్చి ఇంట్లో శివుడికి అభిషేకం చేసుకోవాలి. అంత విశేషంగా ఉండేవారు వీళ్ళందరూ కూడా. ఒక్కోసారి ఏమవుతుందంటే గోదావరి, కొత్త గోదావరి వచ్చినప్పుడు ఆగస్టు సెప్టెంబర్ వర్షాకాలంలో కేదారేశ్వర స్వామి గుడి మునిగిపోతుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి ప్రదక్షిణాలు చేస్తున్నారు కదా వీళ్ళంతా, వెంకన్న బాబు, ఆ గుడి కూడా మునిగిపోతుంది గోదావరి వచ్చేసి ఏటుగట్టు దాకా. అప్పుడు కూడా వీళ్ళు ఈత కొట్టుకుంటూ వెళ్ళి అంత దాంట్లో కూడా వీళ్ళు ఈత కొట్టుకుంటూ వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకుని వచ్చేవారు. శివలింగం మునిగిపోయిన దానికి కూడా మళ్ళీ అభిషేకం చేసేవారు. అంత పిచ్చి అన్నమాట శివుడు అంటే పాపం, వీళ్ళు అంత భక్తి. ఆ రాజు మేస్టార్ అబ్బాయి శివ అని ఆయన అనమాట అనుకోకుండా గోదావరి దగ్గరికి వచ్చారు. వీళ్ళే ముందు రోజు సాయంత్రం వచ్చేసారు. ఎలాగా అని ఆలోచిస్తుంటే వచ్చారట. ఏంటంటే భాస్కర్రావు గారు నాట వీళ్ళు కాకినాడ నుంచి వచ్చారంటే పాపం రాత్రి ఎక్కడ ఉంటారో అర్థం కావట్లేదు వీళ్ళకంటే, ఎందుకంటే మా ఇంటికి తీసుకెళ్ళిపోతానని చెప్పేసి అని ఆ రాజు మేస్టార్ అబ్బాయి శివగారు ఈ దంపతులు ఇద్దరిని కూడా ఇంటికి తీసుకెళ్ళిపోయి, అమ్మ రాత్రికి పలహారం చేయండి అని పలహారం ఆవిడ చేసి పెట్టి చక్కగా ఆ శివ వాళ్ళ ఆవిడ
కడుపు నిండా పలహారం పెట్టి రాత్రికి పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళు స్నానాలు అయిన తర్వాత వాళ్ళకి బట్టలు పెట్టారు. ఆవిడైతే చెప్తుంది బట్టలు కూడా పెట్టారండి మాకన్నారు. సరే పార్వతీ పరమేశ్వరంలో వచ్చారమ్మని చెప్పి వాళ్ళకి బట్టలు పెట్టి తీసుకొచ్చి మళ్ళీ బండి ఎక్కించుకొని వాళ్ళని గోదావరి దగ్గర దింపి వెళ్ళారట. అదే చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. అలాగా చాలామంది సిద్ధాంతం వెళ్ళి వాళ్ళు అన్నారు, అయ్యి బాబు ఆ గౌరవం ఏంటండి బాబు సిద్ధాంతంలో మేము సినిమాల్లో చూసామంటే గోదావరి జిల్లాలో గౌరవం మర్యాదలని ఇప్పుడు నిజంగా చూస్తున్నామండి బాబు. మీ పేరు చెప్పగానే అందరూ గౌరవిస్తున్నారండి. నేను అన్నాను, ఒరే బాబు నా పేరు చెప్తే గౌరవించడం కాదు, వాళ్ళు ఎప్పుడు అలాగే గౌరవిస్తారంతే. ఆ ఊళ్ళో సిద్ధాంతం ఊళ్ళో మీరు ఎప్పుడు వెళ్ళినా సరే నా పేరు చెప్పక్కలేదు, మీరు సింగిల్గా వెళ్ళినా సరే వేరే ఊరి నుంచి వచ్చి రండి మంచినీళ్ళు తాగండి, ఇగో కూర్చోండి ఇక్కడ అంటారు. అలాగే ఎవరైనా సరే సిద్ధాంతం వెళ్ళేవాళ్ళు కాస్త ముందుగా ఏమైనా రాత్రి పడుకోవాలనుకుంటే కనుక అక్కడ వాసవి సత్రం ఉంది, గుప్తా అని చెప్పేసి అని ఉంటాడు ఆయన. ఆ కచేరీ సావిడి దగ్గర అతను గుప్తాని కలిస్తే వెళ్ళి గుప్తా అని అడిగితే ఎవరన్నా చెప్తారు. కిరణ్ షా గుప్తా ఆయన మన కోమట్ల సంఘానికి ప్రెసిడెంట్ అతను. ఆయనకి చెప్తే వాళ్ళ సత్రంలో రూములు ఉన్నాయి, పడుకోవడానికి హాల్ ఉంది, అక్కడ మీరు పడుకోవడానికి ఏర్పాటు చేస్తారు. ఎవరన్నా ముందు రోజు రాత్రే వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక అక్కడ మీకు బస అనేటటువంటి కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అయితే మీరు చక్కగా ముందు చెప్పాలి వాళ్ళకి, ఏమంటే ఇలా వస్తుందామండి అని కొంచెం ఎర్లీగా వెళ్తే వాళ్ళు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది ఆ విధంగా ఆవిడ చెప్పింది. అది బట్టలు పెట్టారండి బాగా చూసుకున్నారండి అంటే అది విషయం అన్నమాట. జయంతల్లి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నాగేశ్వరరావు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? బేవర్ నుంచి అండి. చిర్రావురు గారితో మాట్లాడండి. నాగేశ్వరరావు గారు చెప్పమ్మా. నమస్తే గురుగారు అండి. చెప్పండి. శ్రీమాత్రాయన. నేను మా బాబు కోసం 4 వారాలు వెళ్ళానండి. సిద్ధాంతం వెళ్ళారు. 4 వారం అయింది మొన్నటికి అండి. ఈ వారం వెళ్తే 5 అవుతుందండి. నేను మొన్న 4వ వారం కూడా నాకు వ్యాపారంలో ఆటంకం ఉంటున్నాయి. నేను కూడా కొబ్బరికాయలు పెట్టి దీపం పెట్టాను గురుగారు. ఇది ఇప్పుడు ఇద్దరు ప్రదర్శనలు 22 ప్రదర్శనలు అవుతున్నాయి కదా, ఒకళ్ళు 11 చేయాలి, 22 చేయాలని డౌట్ వచ్చింది స్వామి. ఇప్పుడు ఒకళ్ళకి 11 అండి. ఒకవేళ మీ అబ్బాయి రాలేని పరిస్థితుల్లో ఏదైనా బిజీగా రాలేకపోతే ఆయన కొబ్బరికాయలు మీరు ఇచ్చి ఆయన ప్రదక్షిణాలు కూడా మీరు చేయొచ్చు. అదే నాకు డౌట్ ఇచ్చి నేను 22 సార్లు తిరిగాను స్వామి. అంతే అంతే అని అందుకో కొంతమంది ఏమో 3 వేసి 2 ఇచ్చి 11 సార్లు తిరిగేది వచ్చేస్తున్నారు. కానీ ఎవరికైనా సరే ప్రదక్షిణలు చెయ్యాలనుకుంటే వాళ్ళు రాకపోతే వాళ్ళ బదులు మనం చెయ్యొచ్చు. అలాగే తిరిగాను స్వామి. కానీ ఎప్పుడైనా సరే ఎవరి ప్రదక్షిణాలు వాళ్ళే వచ్చి చేస్తే చాలా విశేషం. మంచిదండి. మా బాబు కొంత మాట పట్టించుకొని రావట్లేదండి. మా బాబు కోసం మ్యారేజ్ కోసం మొక్కుకున్నానండి. అలాగేనండి. ఇప్పుడు ఇంకోటి స్వామి గురుగారు, ఇప్పుడు ముడి అన్నారు, నాకు ముడి వినలేదు మాట, నాకు అర్థం వల్ల ముడి ఎలా కట్టాలి స్వామి? ఏంటండి ముడు వెంకటబాబు ముడి అన్నారు కదా. ముడుపా వెంకటబాబు ముడి ఇక్కడ నెంబర్ వస్తుంది కదా, వాట్సాప్ నెంబరు. ఇక్కడ ఈ పైన చిర్రావు ఊరి వాట్సాప్ నెంబర్, ఈ నెంబర్ వాట్సాప్ ప్రొఫైల్ ఉంటుంది. గుళ్ళో ముడుపు గట్ట ఇవ్వమన్నారు కదా. ఇంకా గుళ్ళో వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు వద్దని చెప్పారు. అందుకు డైరెక్ట్ ముడుపుల బలి ఇక్కడే చేసాం అనమాట, హైదరాబాద్ లో చేసాం. మళ్ళీ అక్షయ తృతీయ రోజు చేస్తాం వడ్డీ బలి. గురుగారండి అదే దానికే అంతే అంతే. మరి వెంకన్న బాబు ముడుపు కూడా అన్నారు కదండి. అది ఏమన్నా కట్టుకుంటే ఒకవేళ వెళ్ళడానికి కుదరకపోతే కట్టుకుని 11 వారాలు వెళ్ళలేని వాళ్ళు కట్టుకుని తర్వాత వెళ్ళినప్పుడు వేయచ్చు. 7 రూపాయలు అది. 7 రూపాయలు కట్టి వేయచ్చు. పసుపురతో కట్టేయాలి. నేను వెళ్తున్నాను గురుగారు. నా బాబు 4 వారాలు అయింది. నేనైతే నిన్న వారం చేశాను. ఒక వారం నాకు వ్యాపారం కూడా ఉంటున్నాయి గురుగారు అని చేసి మనసులో వచ్చి నేను అది కూడా తిరిగి 11, 22 సార్లు తిరిగాను గురుగారు. అంతేనండి. దానికోసం చేశాను గురుగారు అండి. సరే నాన్న. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే మేడం. మీ పేరండి? సునీత. సునీత గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? జగిత్యాల. చిర్రావురు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. నాకు 2 సందేహాలు ఉన్నాయి గురువు గారు. అయితే ఒకటి, ఇట్లా నాకు రాత్రి పడుకున్న తర్వాత ఇట్లా నిద్రలు ఉన్నప్పుడు బయటికి ఇట్లా గొంతు వెళ్ళకుండా అంత ఇట్లా పైన ఇట్లా ఏదో ఉన్నట్టు ఇట్లా భయము ఇట్లా అవుతుంది గురువు గారు. కొద్దిసేపు బాగా ఇట్లా అవుతుంది. ఆ టైంలో కూడా నేను దేవుని తలుచుకుంటా, ఇక అనంగా వదిలిపెడుతుంది. అది ఎట్లా అని హనుమాన్ని తలుచుకో అమ్మా. హనుమంతుడిని తలుచుకో. అప్పుడు
అలాగే ఏం చేస్తామంటే శ్రీలంకలో అశోకవనంలో సీతారాముల గుడి కన్స్ట్రక్షన్ అవుతోంది, కడుతున్నారు. పాత గుడిని తీసేసి కొత్త గుడి కడుతున్నారు, దానికి విరాళం ఇయ్యి. మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఎక్కడ ఉంది కదా, ఈ నెంబర్ వాట్సాప్ ప్రొఫైల్ పిక్లో ఫోన్ పే వివరాలు ఉంటాయి, దానికి విరాళం ఇయ్యి నీ పేరుతోటి. ఇస్తే కనుక తప్పకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. రామకార్యానికి సాయం చేసినందుకు నీ జోలికి ఎవరో రాకుండా హనుమంతుడు చూసుకుంటాడు. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? శ్రీమాత్రే సూర్యావతి చెప్పమ్మా. అండి అయ్యి బాబోయ్, నాకు ఎంత చాలా మేలు జరిగిందండి బాబాయ్. 4 వారాలు వెళ్ళామండి, 5వ వారం వెళ్తున్నామండి బాబాయ్. అయ్యి బాబాయ్, మాకు ఉన్నది ఇంత నేలండి, చిన్న గది నేలండి. అక్కడ ఇంకో సెంటు నేల వచ్చేసిందండి మాకు. ఇంకో సెంటు నేల వచ్చిందా? అది కూడా మాదే అనేసి అండి ఓదాలు అడేసారండి రేట్లు. కాదు, ఇంతకీ నువ్వు సిద్ధాంతం వెళ్ళాక మంచి జరిగిందంటావు? అలా చాలా మంచి అండి, ఓ మంచి కాదండి బాబాయ్. అయ్యో మీ మేడం అయితే ఇప్పుడు గంట కూడా వెళ్ళిపోవడానికి గంట లేదని. ఎవరు మా మేళ గంట కొనుక్కోవడానికి వెళ్ళాడా? గంట లేదమ్మా ఇలాగే అన్నారు మా ఆవిడ గారు. అయితే గంట కొట్టకు కూడా వెళ్ళలేదండి ఇప్పుడు రాజున్నారు. ఏహో సెంటు నెల కలిసి రాగానే వెంటనే గంట గుర్తొచ్చింది మనోడికి. లేదండి చాలా చాలా మేలు జరిగింది అండి. 2 మేలు అయ్యి బాబాయ్, ఎంత కోర్టుకి వెళ్ళి మేలేండి అయ్యి బాబు. కేసులు కూడా వెళ్ళి మేలు చాలా మేలు జరిగిపోయింది మాకు. అవునమ్మా. అయ్యి బాబాయ్ చాలా మేలు, తక్కువ మేలు కదండి బాబాయ్. వెంకన్న అంటే చాలా గొప్ప దేవుడు అండి బాబాయ్. అయ్యి బాబాయ్, అందులోని సిద్ధాంతం వెంకన్న బాబుకి పవర్ ఎక్కువ, చాలా పవర్ అండి. ఒకసారి అండి అదే మీరు ఉండిలే చేసాను కదండి డబ్బులు, ఉండిలే చెప్తా ఈ పిల్లోడికి పెట్టానండి. మళ్ళీ నేను ఎట్టలేదండి డబ్బులు, కనవ 7 రూపాయలండి. పెట్టకపోతే మా ఫస్ట్ లో నిద్రలేదండి వెంకన్న బాబు గారు. నిద్రలేదు కదా వెంకన్న బాబు నిన్ను? అసలు నిద్రలేదండి. అప్పుడు మళ్ళీ కాలు పైకి లేసండి, కాలు చేతి కడుక్కుని దండం పెట్టుకుని, బాబా నీకు మళ్ళీ 7 రూపాయలకి 7 రూపాయలు వడ్డీ పెట్టేస్తానని మళ్ళీ వారం పెట్టానండి. మళ్ళీ నిన్ను అక్కడ దీపం పెట్టి 7 రూపాయలు పెట్టి దండం పెట్టుకుని వెళ్ళిపోండి ముట్టుకోకుండా అంటే మీరు పట్టుకెళ్ళి హుండీలో వేస్తారా? మరి అలా వేయకూడదు కదా, ఆయన ఒప్పుకోడు వెంకన్న బాబు. దీపం దగ్గర వదిలేయాలి, 7 రూపాయలు దీపం దగ్గర వదిలేసి వెళ్ళిపోవాలి. మొత్తానికి నేను నిద్రపోలేమో లేదా వేళ రాత్రి నిన్ను ఆయన అసలు నిద్రలేదా. మళ్ళీ కాలు చేతి కడుక్కునండి, 11, 12 అవేదో కాలు చేతి కడుక్కునండి. వెంకన్న బాబు దండం పెట్టుకున్నాను. బాబా నీకు మళ్ళీ 7 రూపాయలు నీకు చేసేస్తాను అని దండం పెట్టుకున్నాక ఇప్పుడు కొద్దిగా కురిపెట్టిందండి. మరి సిద్ధాంత వెంకన్న బాబు అంటే ఏంటనుకుంటున్నావు? కూర్చున్నా ఇంక నుంచున్నా ఇంకా అతనే ఇంకా తొలుచుకుంటాను వస్తున్నానండి బాబు. జాగ్రత్త. మరి గంట కొనుక్కుని వెళ్ళి గంట కొడుతూ ప్రదక్షిణాలు చేయండి. వెళ్ళారండి మీ మేడాలు చెప్తాక గంట తేవడానికి వెళ్ళాడా? ఇంకోటండి నా విగ్రహాల కాడ 9 ఒత్తులు కొట్టుకుందే నిలబెట్టి పెట్టేస్తున్నానని. పర్లేదండి? పర్లేదమ్మా, పర్లేదు. మీరు పక్కోండు ఇమ్మంటున్నారు, అవి ఎలాగ ఇవ్వాలండి డబ్బులు? ఏంటది? అదే మీరు ఏదో మళ్ళీ ముడుపు కట్టమంటున్నారు కదా. ముడుపు కాదు, అదేంటంటే సిద్ధాంతం వెళ్తావు కదా ఈ వారం, వెళ్ళినప్పుడు వెంకన్న బాబు గుడి కంటే ముందు గోపాలస్వామి గుడికి వెళ్ళాలి. అక్కడే అదే బస్టాండ్ రోడ్లోనే ఉంది గోపాలస్వామి గుడికి వెళ్ళే, వెంకన్నబాబు గుడికి వెళ్ళే దారి అది కూడా. గోపాలస్వామి గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి అక్కడ మాధవ స్వామి అని ఉంటారు, ఆయనకి 3 ప్రదక్షిణాలు చేసి 11 రూపాయలు అక్కడ ఇచ్చేయాలి. అక్కడ ఇచ్చేసి తర్వాత వెంకన్న బాబు గుడికి వెళ్ళండి. పోనీ స్నానం చేశాక రండి. స్నానం చేసిన తర్వాత వెంకన్న బాబు దర్శనం అయిపోయాక భోజనం చేసే లోపల వచ్చి మళ్ళీ వెళ్ళండి కావాలంటే. బండి మీద వెళ్తారు కదా? బండి మీద కాబట్టి అంత 2 నిమిషాలు, గోదావరి నుంచి 2 నిమిషాలు కరెక్ట్ గా. అలా ఎప్పుడు వచ్చేసి నిద్రపోయిదానండి. అలా అసలు నిద్రట్లేదండి. ఇంటికి వచ్చాక సరిగ్గా శనివారం అండి మెత్తగారు వచ్చి కేకేస్తుందండి. మీ తలం పట్టుకుపోతున్నారు, ఇంటికి వచ్చేసి మీకు మొక్కేసేసారు, మీ తలం మీకు రాదంటే అసలు నిద్రలేదండి. వెంకన్న బాబు అటు ఇటు తిరిగినాను కానీ ఏంటి ఇలా తిరిగినాను అనుకున్నానండి. అందులో అక్కడికి వెళ్తాం మా తలం కూడా తీసేసుకోవడానికి చేసేసారండి ముక్కు. చూడు మరి కడపూతులోకి నాకే ఇంకా ఎగస్ట్రా 2 నెలలు ఇచ్చారండి. ఫోన్లే చూడు వెంకన్న బాబు పవర్ అంటే సిద్ధాంతం వెంకన్న బాబు పవర్ అలా ఉంటుంది. మీ వేళండి అసలు మర్చిపోలేకపోతున్నారండి. ఏం పర్లేదు, శ్రీమాత్రే నమః అనుకో, గట్టిగా వెంకన్న బాబుకి దండం పెట్టుకో, ఇంకా మంచి జరుగుతుంది. నమ్మి చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి? రామచంద్రబాబు. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే అండి. శ్రీమాత్రే తల్లి చెప్పమ్మా.
రెండు సందేహాలు ఉన్నాయండి. అడుగమ్మా. స్త్రీలండి, భర్త పోయిన స్త్రీలండి కలిసి పెట్టుకుని కుంకుమ పూజలు అది చెయ్యొచ్చండి? చేసుకోవచ్చు. చేసుకోవచ్చండి. అది చేసుకోకూడదు అంటున్నారండి. బొట్టు పెట్టుకోకూడదు కానీ పూజ చేసుకోవచ్చు. నవరాత్రిలోను కొంచెం మంది మా ఇల్లు నిలబెట్టుకుంటున్నారండి. అది సందేహం అండి, చేసుకోకూడదు అంటున్నారండి. భర్త లేని స్త్రీలు చేసుకోకూడదు అంటున్నారండి. చేసుకోవచ్చు నీ పూజ నువ్వు చేసుకోవచ్చు. అదండి, వేరే వాడి కోసం అడుగుతున్నానండి. వాళ్ళు అందరూ బాగోవాలి కదనండి. ఇప్పుడు మన కోసమే కాదండి, ఇప్పుడు బయట వాళ్ళు కూడా మన 4 చెప్పాలి కదండి. వాళ్ళ సందేహాలు తీర్చుకోవడానికి కోసం అడుగుతున్నానండి. చెప్పాలి కదమ్మా మరి. తులసి మొక్క అండి ఆడవాళ్ళు పాతొచ్చండి, నిద్రపోతుంది కదండి, తీసి మగవాళ్ళే తీయాలండి. నిద్రపోతే మగవాళ్ళే తీయాలి. నీళ్లు పోసేటప్పుడు ఆడవాళ్ళు పోయచ్చు కానీ మొక్క అలా తీసేసేటప్పుడు కానీ వేసేసేటప్పుడు కానీ మగవాళ్ళు వేయాలి. అదండి, ఇప్పుడు చెప్పమ్మా. తులసి దళాలండి ఇప్పుడు స్వామివారికి ఎవరికన్నా రావుల వారికి వెంకన్న బాబుకి అది వేయడానికండి ఎప్పుడన్నా కోస్తున్నామండి మాల కట్టడానికి. ఆడవాళ్ళు కొయ్యకూడదు అంటున్నారండి. అంటే తులసి కోటలో ఉన్న తులసి మొక్క నుంచి కొయ్యకూడదు. కోటలే కాదండి, బయట కోసుకోవచ్చమ్మా. కోసి కట్టి మాల కట్టి వెంకన్న బాబుకి వేయచ్చు. వేయచ్చు. జయం తల్లి. ఎప్పుడైనా సరే తులసి కోటలో ఉన్నటువంటి తులసి అమ్మని కొయ్యకూడదు. కానీ ఆడవాళ్ళు మా మామగారు ఏం చేసేవారండి, ఇది కూడా ఎలాగ నేను చెప్పేవన్నీ కూడా నేను సొంతంగా చెప్పాను. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విని మా వాళ్ళు ఏవైతే చెప్పారో అవి నేను మీకు చెప్తాను. నేను పాటించేవి చెప్తా ఎప్పుడైనా. మామూలుగా ఆడవాళ్ళు తులసి దళం కొయ్యకూడదని శాస్త్రం కదా తులసి కోటలోది. కానీ మా నాన్నమ్మగారు ఏం చేసేవారంటే పూజ అయిపోయిన తర్వాత సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుని 3 ప్రదక్షిణాలు తులసి చెట్టుకి తులసి కోటకి చేసి ఆ నీళ్లు పోసేటప్పుడే ఒకటి తెంచుకుని కళ్ళకు అతుకుని నోట్లో వేసుకునేవారు తులసి దళం. నీళ్లు పోసేటప్పుడు మాత్రమే ఒక దళం కోసుకుని తీసుకోవచ్చు అని చెప్పేవారు. కాబట్టి నేను అందుకుని చెప్తున్నాను అనమాట. ఇక మిగిలిన సమయాల్లో తులసి కోటలో ఉన్నటువంటి తులసి మొక్క దళాలని ఆడవాళ్ళు కోయకూడదు. తులసి మొక్కే కాదు, మామూలుగా మనం వడియాలు పెట్టుకోవడానికి బూడిద గుమ్మడికాయ ముక్కలు చేస్తాం కదా, ఆడవాళ్ళు బూడిద గుమ్మడికాయ కొట్టకూడదు, శాపం అది. మగ పిల్లల చేత పగల కొట్టించాక అది పగిలిన తర్వాత కావాలంటే ముక్కలు చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్గా ఆడవాళ్ళు గుమ్మడికాయ కానీ బూడిద గుమ్మడికాయ కానీ కొయ్యడం కానీ పగల కొట్టడం కానీ చేయకూడదు. ముందు మగవాళ్ళ చేత నాటు పెట్టించాక అబ్బాయిల చేత, తర్వాత మీరు కావాలంటే కత్తి పెడితో కోసుకోవచ్చు. గుర్తుంచుకోండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? ధనలక్ష్మి. పిఠాపురం నుంచా? గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పు తల్లి. గురుగారు, మేము అపార్ట్మెంట్ లో పైన ఉంటాం, పూలు కింద కోసి తెచ్చి పెట్టుకోకూడదండి? ఎందుకు కోసుకోకూడదు? అడిగి కోసుకోవాలి. అదే అడిగండి, చట్నీ కోసుకొస్తే పరాయి వాళ్ళు పెట్టుకోకూడదు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో మిమ్మల్ని అడుగుతారని. కోసుకోవచ్చు, బ్రహ్మాండంగా కోసుకోవచ్చు. వాళ్ళని అడిగి కోసుకోవాలి. మీరు కూడా ఆ మొక్కకి నీళ్లు పోసి కోసుకోవాలి. పూల మొక్కల నుంచి పూలు కోసేటప్పుడు ఆ మొక్కకి నీళ్లు పోసి దండం పెట్టుకుని కోసుకోవచ్చు. అలాగే ఆ పూల చెట్టు ఓనర్లను అడిగి కోసుకోవాలి. దొంగ పూలు కోయకూడదు. అలాగే స్వామి. కనకాంబరాలు పెట్టుకోకూడదండి? దేనికి? దేవుడి దగ్గర పూజకి. అన్నీ పెట్టచ్చు. కనకాంబరాలు వేస్తే కష్టాలని చెప్తున్నారు ఏంటండి బాబు? అయ్య బాబోయ్, కనకాంబరాలు పెడితే కష్టాలని చెప్తున్నారా? మల్లెపూలు పెడితే మాటలు వచ్చేస్తాయా? ఏమోండి, మరి కనకాంబరాలు పెడితే కష్టాలు పెట్టుకోకూడదు నువ్వు ఎలా పెడుతున్నావు అని అడుగుతున్నారండి. అంటే పైన కుండీల్లో వేసుకున్నాను కనకాంబరం మొక్క అయిపోతున్నాయండి. కనకాంబరాలు పెడితే కష్టాలు కాదు, నువ్వు సగమేమన్నా వాళ్ళు చెప్పింది. కనకాంబరాలు పెడితే కష్టాలు పోతాయి. వాళ్ళ కష్టాలు పోతాయి అనే లోపల నువ్వు సగం మీద కష్టాలు అనుకున్నావు. కష్టాలు కాదు, కష్టాలు పోతాయి. అదనమాట లెక్క. నమస్తే గురుగారు. జయంతల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరండి? నా పేరు మంగా అండి. శ్రీమాత్రే నమః. మంగా గారు, శ్రీమాత్రే నమః. మాట్లాడండి గురుగారితో. మంగా. నమస్తే సార్ గురుగారు. చెప్పమ్మా. నేను మీరు ఇచ్చే ఫోన్ నెంబర్ కి ఫోన్ పే చేయించి మీ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టించాను సార్. పేర్లు అయ్యి అలా చెల్లుతుందంటారా? అంతే, అలా చేయొచ్చు, ఏం తప్పులేదు. 2 నెంబర్లు మేము చూపించిన మేము చూపించిన నెంబర్లేగా. అవును, 2 మీరు చూపించండి. కింద వాట్సాప్ నెంబర్ లో పేర్లు రాసి మెసేజ్ పెట్టండి. పైన ఫోన్ నెంబర్ కి ఏమో ఫోన్ పే చేయించానండి.
అలా వచ్చిందా లేదా అని డౌట్ అండి నాకు. మన నుంచి అందుకే కాల్ చేస్తున్నాను. ఏం కాదు, వస్తాయి, ఏం కాదు. సరే సార్, సరే గురుగారు. అంతేనా? అది ఒకటే గురుగారు. అదే మన నుంచి 2 నెంబర్లు వస్తున్నాయి. పై నెంబర్ కు కూడా మెసేజ్ పెట్టొచ్చు అంటున్నారు కదా, దాని గురించి అని అడుగుతున్నాను. పై నెంబర్ ఈ నెంబర్ లా ఇంటి కొంపతీసి కాదు సార్, నేను 79 అది అదైతే మాదే, అదైతే మాదే, ఏం కాదు, పెట్టచ్చు. ఫోన్ నెంబర్ సెపరేట్ గా ఇస్తున్నారు కదండి, అదండి. అదైతే చేయొచ్చు. ఇక్కడ ఈ నెంబర్లు ఈ పైన కనపడే నెంబర్లు మాత్రం లైవ్ వచ్చినప్పుడు మీరు నాతో మాట్లాడాలంటే ఈ పైన కనపడే నెంబర్లకే ఫోన్ చేయాలి. సరేనమ్మా? జయ. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అయితే మా బాబుది డేట్ ఆఫ్ బర్త్ కాదమ్మా, మీ పేరు చెప్పండి ఫస్ట్. విమల. విమల. విమల గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కరీంనగర్. చిర్రావురు గారితో మాట్లాడండి. చెప్పమ్మా విమల. గురుగారు నమస్కారం. చెప్పమ్మా. మా బాబుది 91. ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నువ్వు ఎవరికి ఫోన్ చేసావు? చిరావూరు గురువు గారు. ఎంతకాలం నుంచి చూస్తున్నావు ఈ ప్రోగ్రాము? నేను చాలా రోజుల నుంచి. మరి నేను ఆ చాలా రోజుల్లో ఒక్క రోజైనా ఇలా డేట్ ఆఫ్ బర్త్ అడిగానా ఎవరినైనా? ఇది అలా జాతకం చెప్పే ప్రోగ్రాం కాదమ్మా, మీ పూజల గురించి చెప్పే ప్రోగ్రాం. మీరు చేసుకునే పూజలు ఏంటి, మీరు ఇంకా ఐశ్వర్యం పొందాలంటే ఏం చెయ్యాలనే ప్రోగ్రాం. మీరు జాతకం చెప్పించుకోవాలి పిల్లల చేత అని కూడా ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ కనపడుతుంది. ఇక్కడ చిర్రావూరి వాట్సాప్ నెంబర్ అని ఉంది కదా, దీనికి గురూజీ అపాయింట్మెంట్ కావాలి అని పెట్టండి. పెడితే వాళ్ళు మీకు చెప్తారు ఎలా చేయాలో. నేనే ఫోన్ చేసి వివరాలని కనుక్కొని, మీ పిల్లల వివరాలు కనుక్కొని, మీ పిల్లల జాతకం గురించి నేనే ఫోన్ చేసి మాట్లాడతానమ్మా. ఇక్కడ జాతకాల గురించి మాట్లాడకూడదు. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, నేను శ్రీకాకుళం అండి. మీ పేరండి? శ్రీనివాసరావు అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. జై శ్రీఎం. చెప్పండి. జై శ్రీయమ్మ. స్వామి గారు నమస్తే అండి. చెప్పమ్మా. అదే నా శ్రీకాకుళం అండి. నేను శ్రీనివాసరావు అండి. చెప్పండి. మేము అదే వేరే ఇంట్లో అద్దెగా ఉంటున్నాము. సొంతిల్లు అనుగ్రహం అనుకుంటున్నా అవడం లేదండి. ఇంటి దగ్గర కూడా నేను ఉన్నాను ఒక్కడేనండి. మరి బాబుని అంటే వాళ్ళు కూడా అందరూ. సరే, రోజు ఇంట్లో దీపారాధన చెయ్యండి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన పొద్దున్న 5:30 లోపల చెయ్యండి. అలాగే ఒకసారి సిద్ధాంతం వెళ్ళి స్వామివారిని గట్టిగా దండం పెట్టుకుని 11 ప్రదక్షిణాలు చేసి రండి. తప్పకుండా మీరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. ఇంకొక కోరికే కాదమ్మా, మీ పేరు చెప్పండి. మా పేరు జయమ్మ. స్వామి. జయమ్మ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేము కర్ణాటక ఇంకమ్మా. చిర్రావురు గారితో మాట్లాడండి. జయమ్మ చెప్పమ్మా. స్వామి నమస్కారం. స్వామి చెప్పమ్మా. సంతోషమయ్యా మీ వాయిస్ విని నేను. చెప్పమ్మా. చూస్తా ఉంటాను. ఏ ఊళ్ళో ఉంటారు మీరు? మేము బెంగళూరు స్వామి. ఎక్కడ? బెంగళూరా? బెంగళూరు స్వామి. చెప్పమ్మా. వెంకటోడు స్వామి తక్కిపోవాలని మాట్లాడుతూ ఉన్నారు. చాలా దూరం కదా స్వామి మాకి. అవునమ్మా. మేము పోయేకాయలే కదా స్వామి కర్ణాటక. ఇంకా సంతోషం. పోయేకాయలదా? యాడికి? అదే 7 రూపాయలు వెంకటోడు స్వామి. ఆహా, బెంగళూరు నుంచా? అది వెస్ట్ గోదావరిలో ఉంది కదా. మీరు అంత దూరం వెళ్ళలేకపోతే ఇంట్లో వెంకన్న బాబు ఫోటోకి దండం పెట్టుకుని వస్తాను త్వరలోనే దండం పెట్టుకుని ఆయనే మిమ్మల్ని తీసుకెళ్తాడు. జయం నాన్న. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? హలో, నా మాట వినిపిస్తోందా? ఎప్పుడైనా సరేనమ్మా, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు మనం చెయ్యాలి. కొన్ని మనం తినేటటువంటి భోజనాన్ని బట్టి కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడం అనేది ఉంటుంది. మామూలుగా మన వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే అన్నం పెట్టుకునేటప్పుడు కంచంలో ముందు అన్నం పెట్టేసుకుని తర్వాత కూరలు వేసుకునేటువంటి అలవాటు ఉంటుంది. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోవద్దు. మీకు ఐశ్వర్యం బాగా కలిసి రావాలంటే, సంపాదించేది నిలబడాలంటే, మీరు సంపాదించే డబ్బులు నిలబడాలంటే, ఇప్పుడు వరకు మనకు వచ్చిన ఫోన్లో చాలామంది డబ్బులు సంపాదిస్తున్నా కానీ నిలబట్టలేదండి, ఏదో రకం ఖర్చు అయిపోతుంటున్నారు కదా. దానికి వీరు కూడా ఒక పరిహారం చెప్తామేనండి. అన్నం పెట్టుకునేటప్పుడు ఫస్ట్ మీ కంచంలో కూర కానీ పప్పు కానీ పచ్చడి కానీ ఒక చుక్క కొద్దిగా పెట్టుకున్న తర్వాత మీరు అన్నం పెట్టుకోండి.
అన్నం కాకుండా మన ఆధారు అన్నంలో కలుపుకుని ఏదైనా సరే ముందు అది పెట్టుకున్నాక తర్వాత అన్నం పెట్టుకోండి. ఎందుకంటే పితృకార్యాల్లో తద్దినాలు, మాసికాలు, సంవత్సరికలు అలాంటి వాటిలో మాత్రమే, పితృకార్యాల్లో మాత్రమే ఫస్ట్ కంచంలో అన్నం పెడతారు. అన్నంచ పాయసం భక్ష్యం ఘృతంచ వ్యంజనాధికం అని ఒక లైన్ ఉంటుంది దానికి. కంచంలో కానీ ఆకులో కానీ ఫస్ట్ అన్నం పెట్టామంటే అది పితృదేవతలకి పెట్టినట్టు లెక్క, తద్దినంలో పెట్టినట్టు లెక్క. మనం ఇంట్లో పెట్టుకునేటప్పుడు లక్ష్మీప్రదమైన భోజనం ఏం చేయాలంటే తీపి పదార్థం ముందు వేయాలి. అందుగురించే పెళ్ళిళ్ళలో కూడా చూడండి స్వీటు ముందు వడ్డిస్తారు, లేదా ఒక పప్పు పచ్చడి కొద్దిగా వడ్డించి తర్వాత వెళ్తారు, స్వీటు ఆటో వడ్డిస్తారు. అన్నం ఫస్ట్ పెట్టరు. మీరు ఫస్ట్ కంచంలో అన్నం పెట్టుకుని తర్వాత కూర పెట్టుకుంటున్నారంటే మీకు సంపాదించింది నిలబడదు. అందుకని ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే ఫస్ట్ కంచంలో అన్నం పెట్టుకోవద్దు. కూర కానీ, పచ్చడి కానీ, పప్పు కానీ, సాంబార్ కానీ, పోనీ ఎక్కువ పెట్టుకుంటే అటు ఇటు కారిపోతుందంటే ఒక చుక్క వేసుకోండి ఫస్ట్, తర్వాత అన్నం పెట్టుకోండి, తర్వాత మళ్ళీ వేసుకోండి. అంతే తప్ప ఫస్ట్ అన్నం కంచంలో పెట్టుకున్నారంటే మీకు ఇంట్లో ఐశ్వర్యం నిలబడదు అని అర్థం. ఎంత సంపాదించినా రోగాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండదు. పితృకార్యాల్లో పెద్దలకి పెట్టేటప్పుడు, చనిపోయిన పెద్దలకి పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ అన్నమే పెట్టాలి, తర్వాత కూరలు వేయాలి. మనం తినేటప్పుడు ఫస్ట్ కూరలు వేసుకోవాలి, తర్వాత అన్నం పెట్టుకోవాలి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నేను సంగీతనండి, కర్ణాటక బీదర్ నుంచి మాట్లాడుతున్నాను. సరే అమ్మా, మాట్లాడండి. సంగీత చెప్పమ్మా. నమస్కారం గురుగారు. చెప్పు తల్లి. ఏం లేదండి, మా బాబుకు మ్యారేజ్ అయింది, 4 years అవుతుంది. 1 year అమ్మాయి ఉన్నది, తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ 3-4 నెలల తర్వాత కోర్టు కేసిందండి. అది ఇప్పుడు అందరి పేరు మీద వేసింది, అందరం తిరుగుతున్నాం కోర్టుకు. మీ అబ్బాయి నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రము తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. ముందు నక్షత్రం తెలుసుకుని ఒకవేళ మీ అబ్బాయిది కానీ మీ ఇంట్లో ఎవరిదైనా బలి నక్షత్రం ఉంటే ముందు అర్జెంటుగా నక్షత్ర బలి చేయించుకోండి. నక్షత్ర బలి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి ఇలాంటి చికాకులే వస్తూ ఉంటాయి. సరేనా తల్లి? జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, సత్యవతి అండి. హలో అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. సత్యవతి అండి. సత్యవతి గారు ఎక్కడి నుంచి? వైజాగ్ అండి. చిర్రావురి గారితో మాట్లాడండి. సత్యవతి చెప్పమ్మా. బాగున్నారండి గురుగారు? శ్రీమాత్రండి. చాలా డబ్బులు బయట ఉండిపోయండి, రావట్లేదండి. మా వారు ఇబ్బంది పడుతున్నారు, పరిష్కారం చెప్తారు. ఈ ఇంట్లో ఎన్ని గంటలకు పూజ చేస్తావమ్మా? మీరు చెప్పిన కానీ రోజు చేసుకుంటున్నానండి, ఏ రోజు లోటు రాలేదు. ఈ మధ్యన కొంచెం స్వాతి నక్షత్రం అండి మా వారిది. కరెక్టే, కానీ ఎన్ని గంటలకు చేస్తున్నావు పూజ? ఉదయం 5 గంటలు వేస్తున్నానండి. నేను ఎప్పుడు లేస్తున్నానని అడగలేదమ్మా, ఎన్ని గంటలకి చేస్తున్నావు? 5 గంటలకు చేసేస్తానండి, నేనే చేసేస్తాను. ఎన్ని గంటలకల్లా అయిపోతుంది పూజ మీది? ఈ మధ్యన కొంచెం ఒక 6 గంటలు మీరు చెప్పారు కదండి, సంకల్పం అవన్నీ చేసుకుంటున్నాను. సరే 5:30 లోపల అయితే దీపం పెడుతున్నావా? పెడుతున్నానండి. సరే 5:30 లోపల పెడితే పర్వాలేదు, అలా చేసుకో. మీ ఆయన్ని తీసుకుని ఈ శనివారం నుంచి మొదలుపెట్టి ఒక 11 శనివారాలు సిద్ధాంతం వెళ్ళరమ్మా. వెళ్తానండి. వెళ్ళు. ఈ శనివారం కొత్త గంట ఇంట్లో గంట ఉందా పూజకి? ఉందండి, ఆయన కూడా వెలిగించుకుంటున్నారు ఈ మధ్యన. వెలిగిస్తున్నారు కదా, ఆ గంట తీసుకెళ్ళండి మీతో పాటు. ప్రదక్షిణ చేసేటప్పుడు గంట కొడుతూ ప్రదక్షిణ చేయండి. మా కొబ్బరికాయలు వ్యాపారం అండి, పట్టుకెళ్ళమంటారండి? పట్టుకెళ్ళండి అమ్మా, మీవి ఉంటే మీవి పట్టుకెళ్ళండి, లేకపోతే అక్కడ కొనుక్కోవచ్చు. మీవి ఉంటే మీవి పట్టుకెళ్ళండి. ఒక పురుకొస్తోటి ఒక 7 కొబ్బరికాయలు దండలా కట్టేయండి, గుచ్చేయండి దబ్బనంతో. అలా గుచ్చేసి ఇద్దరికీ పట్టుకెళ్ళండి, చెరువు 7. తర్వాత ముందు మాధవస్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత గోపాలస్వామి గుడిలో మాధవస్వామి ఉంటాడు, ఆయనకి పెట్టుకున్నాక అప్పుడు వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళండి. జయం నాన్న, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? అభిరాజ్పాలెం నుంచి భవానీనండి. మాట్లాడండి చిర్రావురి గారితో. చెప్పమ్మా భవానీ. నమస్తే గురువు గారు. చెప్పు తల్లి. అంటే వ్యాపారం అయ్యి బాగుంటలేదనండి, అడగొచ్చానండి. ఎక్కడుంటారు మీరు? దొడ్డు బట్టల దగ్గర అబ్బరాజ్పాలెం అండి. మరి సిద్ధాంతం వెళ్ళలేకపోయావా ఒకసారి? సిద్ధాంతం దగ్గర మల్లేశ్వరం మా పుట్టిల్లండి. మరి సిద్ధాంతం వెళ్ళి వెంకటబాబుకి ప్రదక్షిణ చేయి. వెంకటబాబుకి అండి ఈ శనివారం నుంచి మొదలెట్టు. జయం. సరేనండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? హలో.
అమ్మా మీ పేరు? హేమలత అండి. హేమలత గారు ఎక్కడి నుంచి? విజయవాడ అమ్మవారి గురించి. చిర్రావురు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా అమ్మాయి. శ్రీమాత్రే నమః. టీవీ సౌండ్ తగ్గించమ్మా ఫస్ట్, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. నా సందేహం గురించి అడుగుదామని చెప్పి అడుగమ్మా, అడుగు ఫాస్ట్. హలో అడుగమ్మా. అదే ఇందాక కాల్ చేద్దామని చెప్పి లైవ్ లో మీరే చెప్పేశారు, మనం సంపాదించిన రూపాయి నిలబడట్లేదంటే మనం అన్నం గురించి చెప్పారు కదా మేడం. అవునమ్మా. మీ మీ ఇంట్లో ఎలా తింటారు? అన్నం ఫస్ట్ అన్నం పెట్టుకుంటావా, కూర వేసుకుంటావా? మేము రాంగ్ గా చేసినాము, మీరు చెప్పినాక పాటిద్దామని. ఇక నుండి ఎవరైనా సరే లక్ష్మీదేవి ఇంట్లో నిలబడాలి అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ అన్నం పెట్టుకోవద్దు కంచంలో. ఫస్ట్ కూర కానీ పచ్చడి కానీ వేసుకున్నాక తర్వాత అన్నం పెట్టుకోండి, అప్పుడు లక్ష్మీదేవి నిలబడుతుంది. జయంతల్లి. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు మా ప్రేక్షకులందరికీ. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది ఇవాల్టి జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855 69579.